ఒంగోలు ఈవీఎంల గొడవ ఏంటి? చాలామందికి చాలా కన్‌ఫ్యూజన్‌లు ఉన్నాయి. ఈ ఒంగోలులో అసలు ఏం జరుగుతుంది? బాలినేని ఏం అడుగుతున్నాడు? ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తోంది? ఆ ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఇలా చెప్తోంది? అనే దానిపైన రకరకాల అనుమానాలు ఉన్నాయి. అసలు ఏంటి ఒంగోలు గొడవ? ఒకసారి డీటెయిల్డ్‌గా మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నమే ఈ వీడియో లక్ష్యం. ఒంగోలులో ఈవీఎంలలో ఏదో జరిగింది అనే అనుమానం బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఉంది. నిజానికి కౌంటింగ్ జరిగిన రోజే అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ఒక 5 ఈవీఎంలను కౌంట్ చేసే అవకాశం ఉంటుంది. ఈవీఎంలో వచ్చిన ఓట్లకు వీవీప్యాట్లలో ఉన్న స్లిప్లకు మధ్య వ్యత్యాసం ఉందా లేదా అనేది కౌంటింగ్ ముగిసిన తర్వాత ఇమీడియట్గా ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి ఎలక్షన్ కమిషన్ని అభ్యర్థించి ఆ 5 ఈవీఎంలకు సంబంధించిన వీవీప్యాట్లు ఈవీఎంలో ఉన్న ఓట్లను సరి చూసుకునే అవకాశం ఉంది. కానీ గడిచిన ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా చాలా పెద్ద ఎత్తున కూటమి విజయం నేపథ్యంలో చాలా నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఎవరు అటువంటి ప్రయత్నం చేయలేదు. కొన్ని చోట్ల చేసినట్లు సమాచారం ఉంది, కానీ పూర్తిగా దాన్ని పెద్ద సీరియస్గా ఎవరు తీసుకోలేదు. సో ఎన్నికలు ముగిసిన తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ అంశానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ని అప్రోచ్ అయ్యారు. ఎలక్షన్ కమిషన్ని అప్రోచ్ అయిన సందర్భంగా దానికి సంబంధించి కొంత డబ్బులు పే చేయాల్సి ఉంటుంది ఈ కౌంటింగ్కి సంబంధించి. సో దానికి సంబంధించిన అమౌంట్ పే చేశారు. పే చేసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ అధికారులు దీంట్లో ఏం తేలదు, ఎందుకు మీరు అనవసరంగా దీన్ని పట్టుబడుతున్నారు, వెరిఫికేషన్ కోసం ఎందుకు పట్టుబడుతున్నారు, వెనక్కి తీసుకోండి మీ ఆలోచనను, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాం, వెరిఫికేషన్ అవసరం లేదు అని చెప్పండి అని ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన అధికారులు బాలినేని శ్రీనివాసరెడ్డిని కోరినట్లుగా వార్తలు వచ్చాయి. అంతేకాదు విజయనగరం జిల్లాకు సంబంధించిన ఎంపీగా పోటీ చేసిన బెల్లాం చంద్రశేఖర్కి కూడా ఇదే తరహాలో ఆయన కూడా ఆ ఈవీఎంలకు సంబంధించిన ఛార్జింగ్ అంశం పైన అభ్యంతరం లేవనెత్తిన నేపథ్యంలో వెరిఫికేషన్ అడుగుతూ ఉన్న నేపథ్యంలో ఆయనను కూడా ఎలక్షన్ కమిషన్ అధికారులు మీ పిటిషన్ని వెనక్కి తీసుకోండి, దాని కౌంటింగ్ అవసరం లేదు అని చెప్పండి అంటూ ఎలక్షన్ కమిషన్ అధికారులు నేరుగా ఆయనకు ఫోన్ చేసి చెప్పినట్టుగా ఆయనే మీడియా సమావేశంలో చెప్పారు. సో ఆ తర్వాత ఎట్టకేలకు బాలినేని శ్రీనివాసరెడ్డి వేసిన పిటిషన్ ఆధారంగా ఎలక్షన్ కమిషన్ అధికారులు ఆయన కోరినట్లుగానే అక్కడ వెరిఫికేషన్కి ఒప్పుకున్నారు. వెరిఫికేషన్ అంటే సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం ఆయా పోలింగ్ బూతుల్లో ఉన్న ఈవీఎంలో ఎన్ని ఓట్లు పోలయ్యాయి, ఆ ఓట్లు ఏ పార్టీకి ఎన్ని పోల్ అయ్యాయి, ఆ పోలైన మేరకే అక్కడ ఉన్న వీవీప్యాట్ల స్లిప్లు కూడా ఉన్నాయా లేదా. ఉదాహరణకు ఒక ఈవీఎంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక 100 ఓట్లు, తెలుగుదేశం పార్టీకి ఒక 100 ఓట్లు వచ్చాయి, మిగతా పార్టీలకు ఒక 50 ఓట్లు వచ్చాయి అనుకుంటే ఆ ఈవీఎంలో కనపడుతున్న ఈ నంబరు పక్కనే ఉన్న వీవీప్యాట్ల స్లిప్లు కూడా తెలుగుదేశంకి 100, వైసీపీకి 100, మిగతా పార్టీలకు 50 అలా చూపిస్తున్నాయా లేదా అనేది చెక్ చేయడం అనేది వెరిఫికేషన్ అవుతుంది. సో ఇది వెరిఫికేషన్స్గా ఎవరైనా భావిస్తున్నారు. సుప్రీంకోర్టు కూడా వెరిఫికేషన్కి అర్థం ఇదే చెప్పింది. కానీ ఒంగోలులో ఇప్పుడు ఈ రోజు నుంచి 24 వరకు ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన అధికారులు తీసుకున్న నిర్ణయం ప్రకారం వెరిఫికేషన్ని మాక్ పోలింగ్గా మార్చారు. మాక్ పోలింగ్ అంటే ఏంటి? మాక్ పోలింగ్ అంటే ఏంటి అంటే ఎవరైతే ఈ ఈవీఎంలు తయారు చేసిన సంస్థ ఉందో బెల్ సంస్థ, దానికి సంబంధించిన ప్రతినిధులు అక్కడికి వస్తారు. అక్కడికి వచ్చి వాళ్ళు ఏవైతే 12 ఈవీఎంలు, ఇప్పుడు ఒంగోలుకు సంబంధించి 5% అంటే 12 ఈవీఎంలు తీస్తున్నారు, ఆ 12 ఈవీఎంలు కౌంట్ చేస్తున్నారు. ఈ 12 ఈవీఎంలు ట్యాంపర్ అయ్యాయా లేదా అనే దానిపైన వాళ్ళు చెక్ చేస్తారు. టెక్నికల్గా బెల్ ఆ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత ఆ ట్యాంపర్ అయినాయా లేదా అనే దానిపైన వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి ఒక కంక్లూజన్ని కోర్టుకు చెప్తారు. సో అక్కడ పోటీ చేసిన అభ్యర్థికి చెప్తారు. అలాగే ఆ ఈవీఎంలు, ఆ పర్టికులర్ ఈవీఎంలు ఎలా పనిచేస్తున్నాయో చూడండి అంటూ ఆ ఎలక్షన్ కమిషన్ అధికారులు బాలినేని శ్రీనివాసరెడ్డి వాళ్ళ అనుచరులు లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఏజెంట్ల సమక్షంలో ఆ మొత్తం ఈవీఎంలని చెక్ చేస్తారు. ఈవీఎంలు మీ సమక్షంలో చెక్ చేయండి, మీరు ఏ పార్టీకి ఓటేస్తున్నారు, ఆ పార్టీకి ఓటు పడుతుందా లేదా. ఆ పార్టీ కంటే మొత్తం ఒంగోలులో గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతమంది అభ్యర్థులు అయితే పోటీ చేశారో ఆ అంతమంది అభ్యర్థులకు సంబంధించిన బ్యాలెట్ తోటి ఈవీఎం తయారు చేస్తారు. తయారు చేసి ఆ ఈవీఎంలో మీరు చెప్పిన అభ్యర్థికి ఓటు వేయండి, ఆ ఓటు పడిందా లేదో ఇక్కడ చూసుకోండి. సో పడింది పర్ఫెక్ట్గా అంటే ఈ ఈవీఎంలు బాగా పనిచేసినట్టే, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఎన్నిక జరిగినట్టే అని చెప్పడం ఎలక్షన్ కమిషన్ ఉద్దేశం. సో వీళ్ళ పాయింట్ ఏంటి, అసలు ఆల్రెడీ ఎలక్షన్ జరిగింది, ఆ ఓట్లపైన అనుమానాలు ఉన్నాయి, అవి సరిగా ఉన్నాయా లేదో చూడండి అని మేము అడుగుతుంటే మెషిన్ సరిగా పనిచేస్తుందా లేదా అని మాకు ఇప్పుడు చూపించాల్సిన అవసరం ఏంటి? మెషిన్ సరిగా పనిచేస్తుందా లేదా అని ప్రతి పోలింగ్ సెంటర్లో, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలింగ్ సెంటర్లో ఏజెంట్లకు ఆ రోజు చూపించారా లేదా, ఆ తర్వాత ఏదో జరిగిందనేది మాకు అనుమానం. ఇప్పుడు దాన్ని చెప్పకుండా ఈ మాక్ పోలింగ్ నిర్వహించడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు అనేది బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్తున్నమాట. సో ఇక్కడ ఈ వెరిఫికేషన్ సందర్భంగా ఎలక్షన్ కమిషన్ అధికారులు ఈరోజు ఒంగోలుకు వచ్చిన సందర్భంగా మరొక ప్రమాదకరమైన నిర్ణయం, అత్యంత ప్రమాదకరమైన నిర్ణయం తీసుకున్నట్లుగా బయటకు సమాచారం వస్తుంది. ఏంటి అసలు ప్రమాదకరమైన నిర్ణయం? ఈ 12 ఈవీఎంల పైన ఎక్కడైతే బాలినేని శ్రీనివాసరెడ్డి అనుమానం వ్యక్తం చేశారో, 5% ఈవీఎంలు తీశారో, ఈ 5% ఈవీఎంలో మాక్ పోలింగ్ నిర్వహిస్తామని ఎలక్షన్ కమిషన్ చెప్తుందో, ఈ 12 ఈవీఎంలో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్ల డేటాని ఎలక్షన్ కమిషన్ అధికారులు పూర్తిగా అరేంజ్ చేస్తారంట. సో ఆ డేటాను పూర్తిగా తీసేస్తారంట.
తీసేసి ఇప్పుడు ఆ ఈవీఎంలో మాక్ పోలింగ్కి వాడతారంట. సో ఒకసారి ఆ డేటా ఎరేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ డేటా ఉందో లేదో తెలుసుకునే పరిస్థితి ఎలా? ఇప్పుడు అసలు ఆ డేటాని ఎరేజ్ చేస్తే మళ్ళీ దాన్ని రికవర్ చేయడం ఎలా? ఈవీఎంలో ఉన్న డేటానే ట్యాంపర్ అవుతుంది అనుకున్నప్పుడు ఆ డేటాని లేదు మీరు ఎరేజ్ చేయకుండా తీసి ఇంకెక్కడో పెడతారనుకుంటాం. అక్కడైనా ట్యాంపర్ చేయడానికి సంబంధించిన అవకాశం ఉండదని ఎందుకు అనుకుంటాం? ఒక అభ్యర్థి ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత మళ్ళీ ఎలాంటి ఇష్యూస్ కేసులు ఉంటాయి, రకరకాల 2వ స్థానంలో 3వ స్థానంలో ఉన్న అభ్యర్థి కూడా ఈ అంశానికి సంబంధించి కోర్టుకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఎన్నికల వరకు ఈవీఎంలను భద్రంగా ఉంచుతారు, డేటాను కూడా భద్రంగా ఉంచాలి. అలాంటిది ఇప్పుడు మాక్ పోలింగ్ పేరుతో ఈ 12 ఈవీఎంలో 2024లో పడ్డ ఎన్నికల సందర్భంగా పడ్డ ఓట్లన్నింటినీ మీరు ఎరేజ్ చేస్తే అది మరింత ప్రమాదం కదా. రేపొద్దున ఎక్కడ చెక్ చేసుకోవాలి డేటాని? మీరే అడిగారు, మేమంతా ఎరేజ్ చేసి ఈవీఎం పనిచేస్తుందో లేదో మీకే చూపించాం కదా అని చెప్పడానికి ఎలక్షన్ కమిషన్ రెడీ అయిపోతే ఆ పాత డేటా ఎరేజ్ అయిపోతే రేపొద్దు ఇప్పుడు 2వ ప్లేస్లో బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నారు, 3వ ప్లేస్లో ఉన్న ఆయన కూడా అనుమానం వచ్చి ఆయన కూడా అప్లై చేసుకుంటారు. ఆయన కూడా అప్లై చేసుకున్నప్పుడు అప్పుడు ఆ డేటా చూడాల్సిన పరిస్థితి వస్తే, సుప్రీంకోర్టు డైరెక్షన్ ఫాలో అవ్వాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు ఎక్కడి నుంచి తీసుకొస్తుంది ఎలక్షన్ కమిషన్ ఆ డేటాని? ఏ రకంగా డేటాని తీసుకొచ్చి ఇదిగో పర్ఫెక్ట్గా ఉందని చెప్పగలుగుతారు? సో ఈ పదే ఎలక్షన్ కమిషన్ అధికారులు తీసుకుంటున్న చర్యలు ఈ వ్యవహారం పైన మరింత అనుమానాలని పెంచుతున్నాయి. ఇది స్టాండర్డ్ ప్రొసీజరు, ఎలక్షన్ కమిషన్ ఇలాగే చేస్తుంది. మీకు అనుమానం ఈవీఎం పైన వచ్చింది కాబట్టి ఈవీఎం బాగుందని కంపెనీ ప్రతినిధితో చెప్తాం, ఈవీఎం బాగుందని మీ ముందే మేమంతా ఓట్లు వేసి చూపిస్తామని చెప్తున్నారు. కానీ పాయింట్ అది కాదు. పాయింట్ ఏంటి అంటే మొన్న జరిగిన ఓటింగ్లో మేము ఆశించిన స్థాయిలో మాకు ఈ పర్టికులర్ బూత్లో మాకు ఈ నోట్లు పడతాయి అనుకున్నా పడలేదు, కాబట్టి ఎన్ని పడ్డాయో చూపించారు. మీ ఎలక్షన్ కౌంటింగ్ సందర్భంగా ఆల్రెడీ ఎన్ని ఓట్లు పడ్డాయి ఈవీఎంలో తెలిసింది. వీవీప్యాట్లు కూడా లెక్క పెట్టండి. పలానా 1వ నంబర్ బూత్లో బాలినేని శ్రీనివాసరెడ్డికి 100 ఓట్లు పడ్డాయని ఈవీఎం చెప్తోంది. 100 ఓట్లు స్లిప్లు వీవీప్యాట్లో ఉన్నాయా లేదా చూడాలి కదా. సో మనం వీవీప్యాట్లు పెట్టిన పర్పస్ ఏంటి? వీవీప్యాట్లు ఎందుకు పెట్టాం? ఈవీఎం నొక్కితే ఎక్కడికో ఓటు పోతుంటే ఎవరికి కనపడట్లేదు. కాబట్టి మొట్టమొదటిసారిగా ఈ దేశంలో 2004 ఎన్నికల సందర్భంగా ఈవీఎంలు వాడుతున్న సందర్భంగా వీవీప్యాట్లు లేవు. అప్పుడు కేవలం ఈవీఎం మిషన్ మాత్రమే ఉండేది. ఈవీఎంలో ఓటేసాము, తర్వాత అయిపోయింది. ఆ తర్వాత రకరకాల అనుమానాల నేపథ్యంలో వీవీప్యాట్లను తీసుకొచ్చాం. వీవీప్యాట్లు ఎందుకు తీసుకొచ్చామంటే ఈవీఎంలో మీరు ఓటు వేసిన తరువాత మీరు ఏ పార్టీకి ఓటేసారో ఆ పార్టీకి సంబంధించిన సింబల్తో ఒక స్లిప్పు ఆ పక్కన వీవీప్యాట్ నుంచి బయటకు వచ్చి కింద బాక్స్లో పడిపోతుంది. బాక్స్లో ఎందుకు పడిపోతుంది మనకు బయట కనిపించదు, ఓన్లీ ప్రింట్ కనపడుతుంది, బాక్స్లో పడిపోతుంది. ఆ బాక్స్ని ఎప్పుడు ఓపెన్ చేయరు. ఎప్పుడు ఓపెన్ చేస్తారు? ఆ బాక్స్లో ఆ స్లిప్లు పడే మెకానిజం ఎందుకు పెట్టారు? ఈవీఎం పైన అనుమానం వస్తే ఇదిగో మీరు వేసిన ఓట్లన్నీ ఇక్కడ స్లిప్ల రూపంలో ఉన్నాయి, దీన్ని చెక్ చేస్తే తెలిసిపోతుంది అని. అటువంటిప్పుడు ఈ వీవీప్యాట్ పెట్టిన పర్పసే చెక్ చేయడం అయినప్పుడు, వీవీప్యాట్ పెట్టిన పర్పసే రీవెరిఫికేషన్లో ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు, రీవెరిఫికేషన్లో వీవీప్యాట్కు సంబంధించిన ప్రాధాన్యం లేకుండా, దాన్ని అసలు వాడకుండా, దాన్ని అసలు చూడాల్సిన అవసరమే లేకుండా ఈవీఎంలో పనిచేస్తుందా లేదా నేను మిషన్ నొక్కి చూపిస్తానంటే ఏంటి అర్థం? ఏంటి ఉపయోగం దానివల్ల? దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, ఆంధ్రప్రదేశ్లో 2019 ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ కూడా ఈవీఎంలపైన అనుమానాలు వ్యక్తం చేసింది. తెలుగుదేశం పార్టీ చాలా డెమోల్ చేసి మరీ చెప్పింది ఈవీఎంలకు సంబంధించిన అనుమానాలు. ఈరోజు కూడా ఉత్తరప్రదేశ్లో చాలా పెద్ద పార్టీగా ఉన్న సమాజ్వాదీ పార్టీ ఈవీఎంలపైన అనుమానాలు వ్యక్తం చేస్తోంది. చాలా రాష్ట్రాల్లో చాలా రాజకీయ పార్టీలు ఈవీఎంలపైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. 17 జాతీయ రాజకీయ పార్టీలు ఎలక్షన్ కమిషన్కి నేరుగా ఈవీఎంలు వాడొద్దు, బ్యాలెట్లు తీసుకురండి అని అడిగాయి. సో ఇంత అనుమానాలు దేశవ్యాప్తంగా ఉన్న నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలి? ఇది ఒక అవకాశంగా వాడుకొని ఇక్కడ మీరు వీవీప్యాట్లకు ఈవీఎంలో వచ్చిన ఓట్లు పర్ఫెక్ట్గా ఉన్నాయి, 5% కౌంట్ చేసాం, 5 ఓట్లు కూడా తేడా లేవు, పర్ఫెక్ట్గా ఉన్నాయి అని కనుక మీరు ప్రూవ్ చేయగలిగితే ఈ దేశంలో ఈవీఎంలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న అనేక మంది నోర్లు మూతపడతాయి. ఈవీఎంలపైన అనుమానాలు వ్యక్తం చేస్తున్న అనేక మంది నోర్లు మూసుకుంటారు. సో అటువంటి అద్భుతమైన అవకాశం ఎలక్షన్ కమిషన్ నిజానికి వచ్చింది. ఆ అవకాశాన్ని ఎలక్షన్ కమిషన్ తీసుకోకపోగా ఒంగోలు విషయంలో పదే అత్యంత ప్రమాదకరమైన నిర్ణయాలను తీసుకోవడం ద్వారా మరింతగా అనుమానాలను రేకెత్తించే పద్ధతిలో ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తూ ఉంది. సో ఈ ఒంగోలు అంశానికి సంబంధించి రేపు మళ్ళీ హైకోర్టులో తీర్పు ఉంది. హైకోర్టులో రేపు ఎలక్షన్ కమిషన్ తరపున వాళ్ళు వాదనలు వినిపించబోతున్నారు. ఎలక్షన్ కమిషన్ తరపున జడ్జికి వాళ్ళ వాదన ఏంటి, బాలినేని శ్రీనివాసరెడ్డి అడ్వకేట్లు చేసిన వాదనకి కౌంటర్ వాదనలు వాళ్ళు వినిపించబోతున్నారు. వినిపించిన తర్వాత హైకోర్టులో కూడా గ్రీవెన్స్ దొరకకపోతే సుప్రీంకోర్టు కూడా వెళ్ళడానికి సంబంధించిన అవకాశం బాలినేనికి ఉంటుంది. ఎందుకంటే ఆయన పోరాటం చేస్తుంది, సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం ఇక్కడ కౌంటింగ్ జరగట్లేదు అని. సుప్రీంకోర్టు తీర్పుని బేస్ చేసుకుని ఆయన ఇక్కడ పోరాటం చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ హైకోర్టులో గ్రీవెన్స్ దొరకకపోతే సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళి మీరు చెప్పిన దాని ప్రకారం, మీరు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం జరగాల్సిన పని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరగట్లేదు, కాబట్టి మీరు మాకు న్యాయం చేయండి అంటూ ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఒంగోలులో మొదలైన ఈ ఈవీఎంల రచ్చ
దేశవ్యాప్తంగా మరింత తీవ్ర చర్చకు దారితీయడానికి సంబంధించిన అవకాశం కనబడుతోంది. సో ఈ అనుమానాల నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఇక్కడ ఈ అనుమానాలని నివృత్తి చేసే దిశలో కాకుండా అనుమానాలని పెంచే దిశలో ముందుకెళ్తుంది లాంటి ఇంప్రెషన్ బయట నుంచి చూస్తున్న వాళ్ళకి కనపడుతోంది. సో ఆ ఇంప్రెషన్ నుంచి బయటపడి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగింది అని నిరూపించాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ పైన ఉంది.